పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడు అందిన తాజా శుభవార్త. ఈరోజు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈరోజు మాత్రం 1 నుండి 15 జిల్లాల వరకు అయితే ఈ కొత్త పెన్షన్లు అయితే పంపిణీ అయిపోతున్నారు. సో అవి ఏ జిల్లాలో మీరైతే తెలుసుకోవడానికి ఈ వీడియోను అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతేకాకుండా ఎవరెవరైతే మన వీడియోను అయితే మొదటిసారి చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండానైతే ఈ అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు మాత్రం కొన్ని జిల్లాల వరకు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఎవరెవరైతే అర్హత కలిగిన వారు పింఛన్లు అర్హత కలిగిన వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ కొత్త పింఛన్లు అనేది మనకు పంపిణీ చేస్తామంటూ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం జరిగింది. దాదాపుగానైతే అన్ని జిల్లాల మేరకు అయితే ఈ కొత్త పింఛన్లు పంపిణీ ప్రారంభమయ్యాయి. రేపు మాత్రం ముఖ్యంగా ఒక 15 జిల్లాల వరకు మాత్రం పంపిణీ చేయబోతున్నారు. ఇదే కాకుండా ఇంకా ఎవరెవరికైతే గత 2-3 నెలల నుంచి ఏవైతే మనకు పాత పింఛన్ డబ్బులు ఉన్నాయో వారికి ఎవరెవరికి కట్ అయ్యాయో దీన్ని ఉద్దేశించుకొని అయితే ఈ కట్ అయిన వారందరికీ కూడా ఈ కొత్త పింఛన్ల రూపంలో అయితే మనకు పంపిణీ చేస్తామంటూ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఎవరెవరైతే కట్ అయ్యాయో వారు చింతించకుండా ఈ కొత్త పింఛన్ల డబ్బులు అయితే వారికైతే జమ చేయబడతాయి. సో ఇదే కాకుండా ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి ఈ కొత్త పింఛన్లకు ఏ అప్డేట్ చేసుకుంటే ఈ కొత్త పింఛన్లకు అర్హులవుతారో ఏవైతే అప్డేట్లు చేసుకున్నట్లయితేనే మనకి ఈ కొత్త పింఛన్లు వస్తాయో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ కొత్త పింఛన్లకు మనం అర్హులు కావాలంటే ఖచ్చితంగా 2 అప్డేట్లు అయితే చేసుకోవాలన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. అవి ఏదంటే ఎన్పిఐసి లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ చేసుకుంటేనే ఈ కొత్త పింఛన్లకు ఎవరెవరైతే వచ్చేవారు ఉన్నారో వారు మాత్రమే ఈ కొత్త పింఛన్లకు అయితే అర్హులవుతారు. సో ఖచ్చితంగా ఆ అప్డేట్ చేసుకుంటేనే మాత్రమే ఈ మీకు ఏవైతే ఇవి కొత్త పింఛన్లు ఉన్నాయో అవి అయితే వస్తాయి. ఖచ్చితంగా అప్డేట్ చేసుకొని ఉంచుకుంటేనైతే మనకు ఈ కొత్త పింఛన్లు అనేది వస్తాయి అన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఈ అప్డేట్ అయితే చేసుకోండి. మనకు ఈ కొత్త పింఛన్లు అనగా మనకు 2,016 రూపాయలను మనకు 4,016 రూపాయలు చేస్తూ మరియు 3,016 రూపాయలను 6,016 రూపాయల కింద ఈ కొత్త పింఛన్ల కింద అమర్చారు. ఈ కొత్త సంవత్సరం కానుకగా ఈ సంక్రాంతి కానుకగానైతే ఈ కొత్త పింఛన్లు అనేది ప్రారంభం చేయడం అయితే జరిగింది. సో రేపు మాత్రం ముఖ్యంగా నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, సంగారెడ్డి, రంగారెడ్డి, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, కొమరంభీం, ఇంకా కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట ఇలాగా పలు జిల్లాల వరకు మాత్రం రేపు మాత్రం ఈ పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. సో ఖచ్చితంగా ఎవరెవరైతే ఈ జిల్లాలలో ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారా మరియు మీ బ్యాంక్ అకౌంట్ల ద్వారానైతే ఈ పింఛన్ డబ్బులు అయితే జమ చేయబడతాయి. సో ఖచ్చితంగా తీసుకోండి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు. ఎవరెవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి మరియు ఎవరైతే తెలియని వారు ఉన్నారో వారికి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారానైతే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరెవరికైతే తెలీదో అందరికీ చేరుతుంది. సో ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.